నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 21, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 వరకు. అయితే తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకే ఉండబోతోంది. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి రాత్రి 9:05 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యం రాత్రి 2:19 నుంచి తెల్లవారుజామున 3:48 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. యమగండ కాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రము 6:07 నుంచి రాత్రి 7:36 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 21, 2025 సోమవారం నాటి దిన ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి అంటే ఈ ద్వాదశ రాశుల్లో ఉండే విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము, ఇలా వీటి యొక్క ప్రభావము అంటే వీటి మీద గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలోకి మధ్యాహ్నం తరువాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలో వక్రీగతిలో ఉన్నాడు, శని కుంభరాశిలో వక్రీగతిలో ఉన్నాడు. అయితే సోమవారము ఇది శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి జలతత్వానికి, మానసిక స్థిరత్వానికి ఇది అనుకూలమైన రోజు అనమాట. ఈ యొక్క ఫలితము, ఈ యొక్క ప్రభావము 12 రాశుల మీద అందరి మీద వర్తించే అవకాశం ఉంటుంది. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధమైన అంటే ధనపరమైన లావాదేవీలు ఏవి చేసినా డబ్బులు ఇవ్వడం కానీ, చెక్కుల మీద సంతకాలు పెట్టడం కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కానీ, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టడం కానీ, ఇలాగా షూరిటీ సంతకాలు కానీ, ఇలాగ మీరు ఏదైతే ధనానికి సంబంధించి మధ్యవర్తిత్వానికి సంబంధించి సంతకాలు పెట్టడం కానీ, డబ్బు పరంగా చూసుకోవడం కానీ, వీటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో పెద్దల మాట వినడంతో పాటు ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగడం కానీ, లేదా అంటే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి ఆకుపచ్చ బిల్వ దళాలతో మీ పేరిట 108 తీసుకొని ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే కనుక శివాలయంలో మీ పేరిట అర్చన చేయించినట్టయితే కనుక ఏమైనా గ్రహ సంబంధిత దోషాలుంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఊహించిన దిశగా మీరు పనులను నెమ్మదిగా కదిలే అవకాశం కనబడుతోంది. అంటే మీరు ఏ పని తలపెట్టినా స్లోగా అవుతాయే తప్ప మీరు అనుకున్నంత చకచక ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఈ రోజు కనపడలేదు. విద్యార్థులకు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడమా, సంతోషానికి గురి చేయడమా అనేది అందుకున్న వార్తను బట్టి ఉంటుంది. అయితే మీరు ఏదైనా సేవింగ్స్ కోసం కానీ, లేదా ఏదైనా ధనపరంగా కొనడం కోసం కానీ ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజైతే చేయకండి. రుణాల కోసం ఈ రోజు ప్రయత్నం చేయకండి. తదుపరి రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి గంగాజలంతోనూ లేదా పంచామృతంతో అభిషేకం ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయంలో చేసుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు చాలా యాక్టివ్గా ఉండడము, మీరు అనుకున్న పనులు సాధించుకోవడము, ఎక్కడికి వెళ్ళినా కార్య సక్సెస్తోనే తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ మాటల్లో తేడా రాకుండా జాగ్రత్త పడండి. ఎవరితోనైనా మాట ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కానీ, లేదా ఒకళ్ళకి మాట ఇచ్చినప్పుడు కానీ, ఇలాగ మీరు ఏదైనా మాటతో చేసే పనులు
చాలా జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఈ ఇంపాక్ట్ మీకు ఫ్యూచర్‌లో పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా విద్యార్థులకు మీరు పుస్తకాలను కానీ, లేదా కలము అంటే పెన్నును కానీ, పెన్సిల్‌లు కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే గనక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.